నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో జగన్ పర్యటించాలంటే పరదాలు కట్టుకొని తిరిగేవారని ఆరోపణ. ఏఐఐబి బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికను వినియోగించాలని సూచన. వైఎస్ఆర్సీపీకి మరో షాక్. పార్టీకి సామ్నేని ఉదయభాను రాజీనామా, జనసేనలో చేరుతానని ప్రకటన. రాష్ట్రంలో జగన్ పర్యటించాలంటే పరదాలు కట్టుకుని తిరిగేవారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జగన్ మీటింగులకు డ్వాక్రా సంఘాల మహిళలను లాక్కొని వచ్చేవారని అన్నారు. మహిళలు రాకపోతే పింఛన్, రేషన్తో విధించే పరిస్థితి ఉండేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలం మదిరాలపాడులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ చూడని విధంగా కూటమికి విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి పింఛను అందజేస్తున్నామని వివరించారు. గత సీఎం శిష్యులకు కొందరికి ప్రభుత్వం అంటే లెక్కలేని తనం ఉందని, ఎదురు దాడి చేస్తే భయపడతారని అనుకుంటున్నారని అన్నారు. కానీ ఎదురు దాడి చేస్తే భయపడను, తాట తీస్తానని హెచ్చరించారు. గాడి తప్పిన పాలనను గాడిలో పెడతామని మమ్మల్ని గెలిపించారని అన్నారు. మీ అభిమానాన్ని నా జీవితంలో ఎప్పుడూ మరోనని కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం, భవిష్యత్తు బాగుండాలని కూటమికి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. 100 రోజుల్లో అన్ని శాఖలపై సమీక్ష నిర్వహించామని స్పష్టం చేశారు. గతంలో కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ రోజు 100 రోజులు అయింది. నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను గాని 19-24 మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మళ్లీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా సరే 5 ఏళ్లలో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా? ఎక్కడన్నా ఫోటోలు చూశారా మీరు? ఎక్కడన్నా గాని 10 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా? ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది. ముందు పరదాలు కట్టేసేవాళ్లు. అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగినా, హెలికాప్టర్లో వచ్చినా కిందన చెట్లన్నీ నరికేసేవాళ్లు. అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్లు. బలవంతంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్లు. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి, రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అన్నమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్లు. నేను టీవీలో చూసేవాడిని. మీరు ఇంటికి పోవాలి, సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి, పితికే పరిస్థితి వస్తుంది, వంట చేయాలి. మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగాసు వేసేవాళ్లు. నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు. ఈ రోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం. నేను గాని, మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని, ఇంకొక పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని, ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను గాని ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు. అందుకని ఒకేసారి మీరు చూశారు, నేను ఒక హామీ ఇచ్చాను. ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా పింఛన్ ఇచ్చి ఒకేసారి 7,000 రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది. అంతేకాదు, మొన్నైతే 1వ తారీఖు హాలిడే వస్తే ఉద్యోగస్తులు బాధపడతారని ఒకరోజు ముందే పింఛన్ ఇచ్చాం. అంటే ఒక పట్టుదల పెట్టుకుని, అది కూడా నేను ఒకే మాట చెప్పాను, ప్రతి నెల 1వ తారీఖున పేదల సేవలో అనే పేరుతో నేను గాని, మా ఎమ్మెల్యేలు గాని, మా అధికార యంత్రాంగం, కలెక్టర్ మొదలుకొని అందరూ కూడా ఈ పేదవాళ్ళ ఇంట్లోకి రావాలి. మీ కష్టాలు నేరుగా తెలుసుకోవాలి. ఇచ్చే సహాయాన్ని కూడా మేము ఇచ్చినప్పుడు ఉండే తృప్తి, రెండోది మీ కష్టాలు చూసి మీతో కూడా అనుసంధానం అయితే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో చేశాం.
రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికను వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసే రోడ్లు తరచూ వరదలకు కొట్టుకుపోకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఏఐబి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ సహాయంతో రోడ్ల పనులపై బ్యాంక్ అధికారులు పవన్ కర్కి తౌసిక్ రెహమాన్ తో పాటు ఇంజనీరింగ్ అధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రహదారులు నిర్మించాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉడుమండలంకలో పర్యటించి అక్కడ రోడ్లతో పాటు వంతెన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అమరావతి నిర్మాణానికి తమ వంతు సహాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. తనలోని జనహితమే తనను జన సైనికుడిగా మారేందుకు ప్రేరేపిస్తుందని, తన నాయకత్వాన్ని అభిమానించే వారంతా తనతో కలిసి రావాలని ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత సామినేని ఉదయభాన్ అన్నారు. 13 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీలో సాగిన ఆయన ఆ పార్టీ అధినేత జగన్ ఒంటెతో పోగొళ్లకు విసిగిపోయి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శుభమస్తు కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమావేశాన్ని నిర్వహించారు. తన అభిమానులు, నాయకులు, శ్రేణులు, ప్రజాప్రతినిధులు అంగీకారంతో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా లేఖను చూపారు. వయస్సుకు ఎంతో సన్నిహితంగా వెలిగిన తాను ఆయన మీద ఉన్న అభిమానంతో వైఎస్ఆర్సీపీలో చేరానని సామినేని తెలిపారు. వైఎస్ఆర్కి జగన్కి ఏమాత్రం పోలికలు లేవని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం పెట్టుకున్న అర్జీలపై నాడు వైఎస్ వెంటనే ఉండేవాడినని, కానీ జగన్ అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా అలాంటి అవకాశమే ఇవ్వలేదని అన్నారు. ఆయన చుట్టూ ఉన్న కొటారికి తప్ప పార్టీ కోసం నిరంతరంగా కృషి చేసిన వారికి తగిన గుర్తింపు అనేది లేదని అన్నారు. ఓటమి తర్వాత కూడా మార్పు చెందని అలాంటి అధినాయకత్వం వద్ద ఇంకా ఆత్మాభిమానం చంపుకోలేకనే రాజీనామా చేస్తున్నానని అన్నారు. తాను జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు నచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం జనసేనలో చేరుతున్నట్లుగా తెలిపారు. తన చేరిక పట్ల కొందరు వక్ర భాష్యాలు చెప్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో అవాస్తవ పోస్టింగ్లు పెడుతున్నారని అన్నారు. అలాంటి కుయుక్తులు మానుకోవాలని హెచ్చరించారు. తాను ఎవరికి పార్టీ మారమని బలవంతం చేయటం లేదని, తన నాయకత్వం, వ్యక్తిత్వం పైన నమ్మకం ఉన్నవారంతా తప్పక తనతో కలిసి వస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన కార్యాలయంలోనే కొందరితో కలిసి తాను జనసేనలో చేరుతున్నట్లుగా తెలిపారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ ను జగ్గైపేట ఆహ్వానించి ఇతర చర్యలు ఉండేలా చూద్దామని తెలిపారు. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో పశువుల కొవ్వు ఉందంటూ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తారని, దీనికి గాను అందరూ ఆయన్ను తిట్టాలని మాజీ సీఎం జగన్ అన్నారు. దీనిపై విచారణ జరగాలని, చంద్రబాబు నాయుడుకు అక్షంతలు వేయాలని ప్రధాని మోడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లకు లేఖ రాస్తానని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ అయినట్లుగా ల్యాబొరేటరీ ధృవీకరించిన నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ తిరుమల లడ్డూపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుందని ప్రస్తావించగా, బీజేపీ వాళ్లకు చిత్తశుద్ధి లేదు, వాళ్లకు సగం తెలుసు, సగం తెలియదు. టీడీపీ బోర్డును బీజేపీ సీనియర్ మంత్రులకు సంబంధించిన ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వాళ్లకు టీటీడీ నిర్వహించే ప్రాసెస్ తెలీదా? తెలియకపోతే కనుక్కోమనండి. చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తుంటే ఆయనపై అక్షంతలు చల్లే ధైర్యం బీజేపీకి ఉందా? వాళ్లలో చిత్తశుద్ధి ఉంటే నిజంగానే హిందువుల ప్రతినిధులైతే బాబును తిట్టాలి. ఇంత దుర్మార్గం చేయటం ధర్మమేనా అని గట్టిగా అడిగేయాలి అని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు ఎంతో పవిత్రమైందని, అందులో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని చెప్పి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చంద్రబాబు నాయుడు ఆడుకోవటం ధర్మమేనా అని ప్రశ్నించారు. నెయ్యి సరఫరాకు ఆన్లైన్లో టెండర్లు పిలిస్తే L1 గా వచ్చి సంస్థకు ఆర్డర్ ఇస్తానని, నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్ నుంచి సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుందని చెప్పారు. మనంతా మనమే మన దేవుణ్ణి తగ్గించుకుంటున్నాం, దుర్బుద్ధితో బురద వేస్తున్నాం. జాతీయ మీడియా తెలిసి ప్రచారం చేస్తుందో తెలియక చేస్తుందో అర్థం కావటం లేదని ఆయన అన్నారు. ఈరోజు తిరుమలకు స్వామివారికి వచ్చే ఈ నెయ్యి, ఈ తిరుమలకు వచ్చే ఈ నెయ్యి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, దీనికి సంబంధించి ఈ నెయ్యిలో కల్తీ జరిగింది అంటూ తాను అన్న మాటలు నిజంగా ఎంత దారుణమైన మాటలు అంటే, నాశరికమైన ఇంగ్రీడియంట్స్ వాడారని, తిరుపతి లడ్డులో యానిమల్ ఫ్యాట్ గీక్ బదులు వాడినారని, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ఒక ముఖ్యమంత్రిగా తాను మాట్లాడిన మాటలు ఇవి. నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా అబద్ధాలు ఆడడం ధర్మమేనా? కొన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వారందరి మనోభావాలను ఆడుకోవడం ధర్మమేనా? ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు
ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళను బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చింది ఏమీ ఉండదు. ఎవడు మార్చేది ఏమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా తిరుమల తిరుపతికి సంబంధించిన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డు అనేది ఎంత ప్రసిద్ధి కాంచిన లడ్డు అంటే దానికి సంబంధించిన లడ్డు తయారీలో వాడే ఈ నెయ్యి కానీ వాడే ఇంగ్రీడియంట్స్ కానీ ఇవన్నీ కూడా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది ఇదేం కొత్తగా ఎవడు వచ్చి చేసేది ఏమీ లేదు, ఎవడు కొత్తగా దాంట్లో ఏలు పెట్టేది లేదు. రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమంలో ఎవరు L1గా వస్తారో వారికి ఇస్తారు. ఇప్పుడు రాజకీయంగా నువ్వు కొట్లాడాలనుకుంటే, పోరాటం చేయాలనుకుంటే చెయ్యి, బంగారంగా చెయ్యి. మేమంతా కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రజలకు మంచి చెయ్యి, ప్రజలకు ఫలాన్ని చేస్తానని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు, చేసిన ఆ మంచి చేసి ప్రజల్లో మన్ననలు పొండు. కానీ ఇదేం రాజకీయాలు? ఒక అబద్ధాన్ని సృష్టించడం, ఆ అబద్ధాన్ని అమ్మడం, ఆ అబద్ధం ద్వారా మనుషుల మీద బురద జల్లడం ఎంతమటుకు ధర్మం ఇది? ఇవన్నీ నేను చెప్పినటివన్నీ వాస్తవాలు అయినప్పుడు టీటీడీ బోర్డులో కూడా ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ మంత్రులకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కూడా బోర్డులో సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రొసీజరు, ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి తెలియదా? కనుక్కోమని, తెలియకపోతే కనుక్కోమని చెప్పండి. కనుక్కొని తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా దుష్ప్రచారం చేసి ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద అక్షింతలు వేసే ధైర్యం ఈ బీజేపీ పార్టీకి ఉందని నేను అడుగుతాను. నిజంగానే వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే వాళ్ళ హిందువుల రిప్రజెంటేటివ్ కింద వాళ్ళు నిజంగానే నిజంగా వాళ్ళ మనుషులైతే, సిన్సియర్ మనుషులైతే చంద్రబాబు నాయుడు తిట్టాలి, చంద్రబాబు నాయుడును అక్షింతలు వేయాలి. ఇంత దుర్మార్గం చేయడం ధర్మమేనా చంద్రబాబు అని చెప్పి చంద్రబాబు నాయుడును గట్టి కడగాలి, నిజంగానే వాళ్ళలో సిన్సియారిటీ ఉంటే. మాజీ ముఖ్యమంత్రి జగన్పై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీడీ ప్రసాదంపై ల్యాబ్ రిపోర్టులు వచ్చాయని, ఆఖరికి దోచుకోవడంలో దేవుణ్ణి కూడా వైసీపీ వదిలిపెట్టలేదని ఆరోపణాస్త్రాలు సంధించారు. వైసీపీ డైనోసార్ పార్టీ అని, రానున్న కాలంలో ఆ పార్టీలు ఎవరూ ఉండరని జోసన్ చెప్పారు. దేవుణ్ణి కూడా వైసీపీ వదిలిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ప్రసాదంపై ల్యాబ్ రిపోర్టులు వచ్చాయని తెలిపారు. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి దోపిడీలకే టీటీడీ పాలక మండలి ఉందన్నారు. ఇప్పుడు సైలెంట్ గా కూర్చున్నారని మండిపడ్డారు. ఆ లడ్డు విషయం వచ్చింది పాయింట్, ఒక టెక్నికల్ పాయింట్ మా రమేష్ నాయుడు గారు చెప్తున్నారు. అసలు నెయ్యిలో ఎప్పుడైతే ఫెఫరిక్ యాసిడ్ కానీ మిస్ట్రిక్ యాసిడ్ కానీ లేవో అది నెయ్యిగా గుర్తించబడదు. సువాసన ఉండాలా, నాణ్యత ఉండాలా. అసలు నెయ్యి అనేది చెడిపోదు. నెయ్యితో చేసిన పదార్థాలు కూడా చెడిపోవు. లడ్డు మేము లోకల్ వాళ్ళం. తిరుపతి లడ్డు ఒక హాల్లో, ఈ హాల్లో పెట్టినామనుకోండి, పెద్ద హాల్లో ఎయిర్పోర్ట్లో ఒక ఎక్కడో తీసుకొని వస్తే ఆ మొత్తం ప్లేన్లో అంతా కూడా, ఆ విమానంలో కూడా అంతా మంచి సువాసన. అసలు పోయింది, రుచి పోయింది, శుచి పోయింది. పాచిపట్టే లడ్డు తెగగా తయారు చేసి రిలీజ్ చేశారు. కర్మ తన్ను తానెరిగిన తానెపో బ్రహ్మము, యోగవేమని చెప్పిన మాట. ఎవడైతే తన్ను తాను ఎరగకపోతే వాడే కర్మము. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని పాలన ఏలేవాళ్ళు బ్రహ్మముతో సమానం. అతన్ని తెలుసుకోక కర్మ ఈ దేశానికి పోయింది, దరిద్రం పోయింది, శని పోయింది. పోయినారు, నిన్న కూడా వీరు కొందరు పోతానే ఉంటారు. ఇద్దరు రాజ్యసభ పోయినారు, నిన్న బాలేని శ్రీనివాసరెడ్డి పోయినాడు, పక్క నుండి జగ్గైపేట ఉదయభాను గారు పోయినారు. అందరు కట్టుకొని పోతారు. చాప్టర్ క్లోజ్. అందుకే నేను చెప్పిన మాట డైనోసార్ అని. మీకు విషయం డైనోసార్ అనే ఇది అర్థమైంది కదా. రాక్షస బల్లి పెద్దగా ఎదిగింది, ప్రపంచంలోనే పెద్ద క్షీరదం. ఇప్పుడు ఎక్కడుందంటే లేదు. జగన్ రెడ్డి కూడా 151 సీట్లు, 22 ఎంపీలు, రాజ్యసభలు అన్నీ తుస్సు, అన్నీ అవుటు. వైఎస్ఆర్ ఇక డైనోసార్, జగన్ సార్ ఇక బెకార్. ఆయన నమ్ముకున్న వాళ్ళంతా బికార్. మళ్ళీ చెప్తాడా, వైఎస్ఆర్ మరొక డైనోసార్, సార్ ఇక బెకార్. ఆ సారు నమ్ముకున్న వాళ్ళందరూ బికార్ పోతారు. అన్నీ శని పట్టింది. 3 ఐపీఎస్లు కూడా సస్పెండ్ అయినారు. రఘురామరాజు గారి యొక్క కేసు కూడా హియరింగ్ రాబోతుంది. ఆడ లోటుపాట్లన్నీ దొరుకుతాయి.
శనికి అందరూ శని పెట్టింది, శని పెట్టిన వాళ్ళందరూ పోతారు. ఇది ప్రస్తుతం ఈ లడ్డూ కార్యక్రమంలో కూడా ఎంత బాధాకరం. పవిత్రమైన ఆ లడ్డూ కోసం లడ్డూ తింటే చాలు దేవుని యొక్క మహిమ దొరుకుతుందని దాన్ని ప్రసాదంగా ప్రకటిస్తే ప్రసాదంలో వీళ్ళయ్యాక ఈ ప్రసాదులంతా ప్రసాదులు అంతా దొంగ ప్రసాదులంతా మానవ జాతికి సంబంధించిన వాళ్ళైతే కదా. హిందువులు అనేది పెద్ద పదం. హిందుత్వ అనేది కానీ ఇస్లాం అని కానీ లేదా క్రిస్టియానిటీ కానీ జైనిజం కానీ బుద్ధిజం కానీ పార్సీ కానీ మహత్తరమైనటి ప్రతి ఒక్కటి మహత్తరమైనది. కానీ క్యారెక్టర్ లేదు ఇక్కడ. హిందుత్వానికి ముడి పెట్టకండి. క్యారెక్టర్ ఉండే వాళ్ళకు హిందుత్వనో ఇస్లామికో మరొకటో క్యారెక్టర్ ఉంటుంది. మానవ జీవితానికి అనిపెట్టి వాళ్ళు హిందుత్వాన్ని దెబ్బ కొట్టినారు వాళ్ళు మనుషులైతే కదా. కనీవిని ఎరుగున్న రీతిలో విజయవాడలో వరదలు సంభవించడం ఎంతో బాధాకరమని క్యాటరర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు వరద బాధితులను ఆదుకోవడంలో చేసిన సేవ అభినందనీయమని, చంద్రబాబు నాయుడు సేవాస్ఫూర్తిని అందిపుచ్చుకొని వరదల వలన నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహాయాన్ని బాధితులకు అందజేస్తున్నట్లుగా వివరించారు. నగరంలో వరదల వలన నిరాశ్రయులైన బాధితులకు అండగా నిలిచేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాటరింగ్ అసోసియేషన్, తెలంగాణ క్యాటరర్ అసోసియేషన్, ఆల్ ఇండియా క్యాటరర్ అసోసియేషన్ ముందుకు వచ్చారు. పాయకాపురం, కండ్రిక, లగడపాటి కమ్యూనిటీ హాల్ నందు 30 లక్షల వ్యయంతో సుమారు 1000 కుటుంబాలకు నెల రోజులకు సరిపడే బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వరదలు ఎంతో మంది జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయన్నారు. మానవతా సేవా దృక్పథంతో తమ అసోసియేషన్ తరపున బాధితులకు అండగా నిలిచేందుకు సుమారు 1000 కుటుంబాలకు నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు తన వయసును కూడా లెక్క చేయకుండా వరద బాధితులను ఆదుకోవడంలో చేసిన కృషి అభినందనీయమన్నారు. తాము చేసే సేవా కార్యక్రమంలో తమ కస్టమర్లు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని చెప్పారు. వరదల వలన నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఘోర విపత్తు జరిగింది విజయవాడలో. ఎంతోమంది ఎంతో ఉన్నతంగా జీవిస్తున్న వాళ్ళు కూడా అనాథల్లాగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఒక ఏ వస్తువు లేక, తిండి లేక, పాల ప్యాకెట్ లేక, మొబైల్స్ పనిచేయక, పవర్ లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి పరిస్థితుల్లో కూడా మన సీఎం గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారు అంత పెద్ద వయసులో కూడా ప్రజల్లో మరి మమేకమై ప్రతి నిమిషం కూడా ప్రజలకు ఏం కావాలి అనేటువంటి దృక్పథంతో చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము క్యాటరర్స్ కూడా గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం అనేక మంది క్యాటరర్స్ని అనేక రకాలుగా మేము చేయగలిగినటువంటి సేవ చేయడం జరిగింది. అనేక రకాలుగా చేశాము. మరి ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున ఈ రోజున సుమారుగా 30 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మరి ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపోను బియ్యం, పప్పు, ఉప్పు అన్ని రకాలు కూడా 20 రకాలు ఈ రోజున ముందుగా మేము ఈ యొక్క ప్రాంతాల్లో తిరిగి నిన్న మొన్న అక్కడ వాళ్ళకి పేదలను గుర్తించి వాళ్ళకి కార్డు ఇవ్వడం, ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ లగడపాటి కళ్యాణ మండపంలో వాళ్ళకి మేము ఎవరైతే పేదలను గుర్తించి కార్డు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నిత్యావసర సరుకులు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మానవతా దృక్పథంతో ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత సేవా భావంతో ప్రతి ఒక్క సంస్థలో కూడా ఇది ఉండాలి. మేము వరదలు వచ్చినప్పుడు 2 రోజులు బయటికి రాలేదు, ఇంట్లోనే కూర్చున్నాము. మాకు యాక్చువల్ వాస్తవ పరిస్థితులు కూడా టీవీలో చూడటం తప్ప మనకి ఏ విధమైన విషయాలు తెలియవు. కానీ ఒక యువకుడు వల్లే దాంట్లో నిద్రాహారాలు మానేసి ఏ రకమైన ఇసుగు కనపడకుండా చంద్రబాబు గారే 75 ఏళ్ళ అతను పనిచేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు, మన పాత్ర మనం ఏం పోషించాలి అని అప్పుడు వాళ్ళు ఎప్పుడున్నా బయటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి స్థాపించి అందరినీ ప్రమోట్ చేసి దాంతో దాతలందరినీ మా క్యాటరింగ్ కస్టమర్లు, ముఖ్యంగా క్యాటరింగ్ కస్టమర్లందరినీ మనం అన్నదాతలం మంచి బియ్యం ఇవ్వాలి, మంచి సరుకులు ఇవ్వాలి, మనం ఇంట్లో ఏం తింటామో అది ఇవ్వాలి, అన్ని హై ఎండ్ క్వాలిటీ సరుకులతో మనం ఈ రోజున 1000 మందికి మనం అందరికీ ఇవ్వలేం, ఒక 1000 మందికి ఇవ్వాలి అని చెప్పి ఇంటింటికి తిరిగి నిన్న మొన్న ఇంటింటికి తిరిగి పేదల్లో పేదలు ఎవరు అని గుర్తించి వాళ్ళ టోకెన్లు ఇవ్వడం జరిగింది. ఆ టోకెన్లు ఉన్న వాళ్ళకి ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసి మనం అన్నదాతలం కాబట్టి అన్నం పెడదాము అనే సత్సంకల్పంతో మనం చేసాము ఈ కార్యక్రమానికి మా క్యాటరింగ్ సభ్యులే కాకుండా క్యాటరింగ్ కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళు ముందుకు వచ్చి మేమిస్తాం అని చెప్పి విశాఖపట్నం నుంచి, కందుకూరు నుంచి, తిరుపతి నుంచి, నరసరావుపేట నుంచి అన్ని రకాలుగా అందరూ కూడా పంపించడం జరిగింది. పేదలకి, బాధితులకి అందరికీ ఇక్కడ నిత్యావసర సరుకులు పంపటం చేయండి. చంద్రబాబు గారు పడిన కష్టానికి ఇది చిన్న తృణపాయమే జరుగుతుంది. మా వంతు సాయం ఎంత చేసినా తక్కువే. సో దయచేసి ఇది అందరూ ఆదరించి స్వీకరించాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. ఎప్పుడు రాని విపత్తు
విజయవాడకి రావడం జరిగింది. దాని నిమిత్తం క్యాటర్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్యాటరర్స్ మరియు ఆల్ ఇండియా క్యాటరర్స్ అందరి ఆధ్వర్యంలో ఒక నెలకు సరిపడా ఒక ఫ్యామిలీకి సరుకులు, నిత్య సరుకులు కిట్ ఇవ్వడం జరిగింది 1000 మందికి. ఇండోర్ షటిల్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ప్రతి ఒక్కరిలోనూ క్రీడాస్ఫూర్తి దాగి ఉంటుందని తెలిపారు. ఇండోర్ గేమ్స్ నిర్వాహకులు, క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇండోర్ షటిల్ గేమ్స్ టోర్నమెంట్స్ ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. కేవీఆర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఇండోర్ షటిల్ టోర్నమెంట్స్ లో భాగంగా ఈ సంవత్సరం 2024 6వ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కేవీఆర్ కిషోర్ ఆధ్వర్యంలో జరగబోవు 3 రోజుల పాటు షటిల్ ఇండోర్ గేమ్స్ పోటీలను లాంఛనీయంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గన్నవరం సీనియర్ న్యాయవాది కలపాల వెంకటరమణ, హెచ్ఎం జగదీశ్వరరావు, మాస్టర్ కేవీఆర్ కిషోర్ ఎమ్మెల్యే వెంకట్రావును ఘనంగా సన్మానించారు. అనంతరం ఇటీవల జిల్లా స్థాయి షటిల్ పోటీల్లో విజయం సాధించిన విజేతలకు ట్రోఫీలను ఎమ్మెల్యే వెంకట్రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మానవుల జీవితకాలంలో గేమ్స్ వ్యక్తిగత నైపుణ్యం అభివృద్ధికి, శరీర ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు. గన్నవరంలో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్ను వేగంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, నియోజకవర్గ చరిత్రలో లేని విధంగా రికార్డు సృష్టించి అత్యధిక ఓట్ల మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించిన గన్నవరం ప్రజానికానికి రుణపడి ఉంటానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మన ప్రీతమ నాయకులు గన్నవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పొట్లూరు బసవరావు గారు ఈ అసోసియేషన్కి ముఖ్యమైనటువంటి సపోర్ట్గా ఉన్నటువంటి పొట్లూరు బసవరావు గారు, అలాగే మా అసోసియేషన్ చైర్మన్ సెక్రటరీ అయినటువంటి నేను కేవీఆర్ కిషోరు, ప్రముఖ న్యాయవాదులు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మూర్తి గారు, మాజీ ప్రెసిడెంట్ సోమేశ్వరరావు గారు, నల్లమూతు రమేష్ గారు, అట్లాగే కొల్లి జగదీశ్వరరావు గారు, ఆయన ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో మా అసోసియేషన్కి ఆయన చక్కటి సహాయ సహకారాలు ఇచ్చేటటువంటి వ్యక్తి ఆయన వీరందరూ కూడా ఈ అసోసియేషన్ ప్రారంభోత్సవంలో వేదిక మీదకి ఆహ్వానించబడి వేదికని అలంకరించినటువంటి పెద్దలు. ఈ అసోసియేషన్ తరఫున దాదాపుగా 90,000 రూపాయలు క్యాష్ ప్రైజులు కానీ ట్రోఫీలు కానీ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరిగింది. 1, 2, 3 ప్రైజులు, 4 ఫోర్త్ ప్రైజ్ వరకు ఉంది. బెస్ట్ ప్లేయర్ ప్రైజులు ఉన్నాయి. అట్లాగే అబోవ్ 45 ఏజీ, బిలో 45 ఏజీ 2 కేటగిరీలుగా జరుగుతుంది. ఇది 45 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఆడేటటువంటి కేటగిరీలు ఉన్నాయి, 45 సంవత్సరాలు లోపల వ్యక్తులు ఆడేటటువంటి కేటగిరీలు. ఏ కేటగిరీకి ఆ కేటగిరీకి 1 నుంచి 4 ప్రైజులు, 1, 2, 3, 4 ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ ప్రైజులు. అట్లాగే బెస్ట్ ప్రైజ్ అవార్డు, క్యాష్ ప్రైజ్ ఉంది. అన్నింటిలోనూ ట్రోఫీలు కూడా మంచి ట్రోఫీలు, నాణ్యతకి చక్కటి నాణ్యత కలిగినటువంటి, ఎక్కడా కూడా నాసిరకం కానటువంటి ట్రోఫీలని సెలెక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇచ్చి క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుంది. టోర్నమెంట్ 3 రోజులండి, 20, 21, 22. 22వ తారీఖు నాడు ముగింపు. ఆ రోజు డిఎస్పీ చలసాని శ్రీనివాసరావు గారి చేతుల మీద కూడా ఈ ట్రోఫీల ప్రదానం చేయడానికి అసోసియేషన్ ఆయన రిక్వెస్ట్ చేస్తే డిఎస్పీ గారు సహృదయంతో అంగీకరించడం జరిగింది. వారు గనక ఉద్యోగరీత్యా గనక అదర్వైజ్ బిజీ కాకుండా కనుక గ్రామంలో ఉండుంటే ఆయన ఆ సభకి వచ్చి ఆ రోజు ఆఖరి రోజు ఆయన ట్రోఫీలను అందించడం జరుగుతుంది. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకింగ్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, బాధితులు ఈ కేంద్రం యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి సృజన సూచించారు. రుణాల రీషెడ్యూల్ అవకాశాన్ని పొందడంతో పాటు వినియోగ రుణాలు, కొత్త మూలధన రుణాలు వంటి సేవలు పొందవచ్చని తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన బ్యాంకింగ్ సేవల ఫెసిలిటేషన్ కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె శ్రీనివాస్, విజయవాడ ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్తో కలిసి కలెక్టర్ జి సృజన సందర్శించారు. ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా ముంపు ప్రభావిత ప్రజలకు అవసరమైన బ్యాంకింగ్ సేవలను మెరుగ్గా అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. సేవలు అందించేందుకు వీలుగా వివిధ దరఖాస్తులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ బీమా సేవలకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రం విజయవంతమైన నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలకు ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు అక్కడికక్కడే దరఖాస్తుల పరిష్కారంతో పాటు సమర్థవంతమైన
ఫాలో అప్ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. ఇందులో మొత్తం 13 బ్యాంకులు, యూబీఐ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, పంజాబ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంకుల ప్రతినిధులు అందుబాటులో ఉన్నట్లుగా వివరించారు. రుణాల రీషెడ్యూల్ అవకాశాన్ని పొందడంతో పాటు వినియోగ రుణాలు, కొత్త మూలధన రుణాలు వంటి సేవలు పొందవచ్చని తెలిపారు. చాలా తేలిగ్గా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు లీడ్ బ్యాంక్, యూబీఐ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ సూచన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ నందు సంక్షేమంలోనూ సంక్షేమం అందజేసి ప్రజల మన్ననలు పొందిన కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనపై ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా ప్రజల మధ్య నిర్వహించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి బొండ ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బొండ ఉమా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయిందన్నారు. ఈ 100 రోజుల్లో ఇచ్చిన హామీలలో అనేక హామీలను అమలు చేస్తున్నట్లుగా వివరించారు. ఇటీవల వచ్చిన వరదలలో వరద బాధితులు ఆదుకున్న చంద్రబాబు నాయుడు సమర్థత గురించి ప్రజలు వేణోళ్లు పొగుడుతున్నారని అన్నారు. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు అందించిన పాలనకు వంక పెట్టలేమని ప్రజలే అంటున్నారన్నారు. చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంటుందో ప్రజలకు బాగా తెలుసని, ఇప్పటికే 3 పర్యాయాలు ఆయన పాలన చూశారని అన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఈ 100 రోజుల ప్రజా పరిపాలన చూశాక ఒక భరోసా లభించిందని, అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుందని కూటమి సర్కారని చెప్పారు. దిగ్విజయంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పోస్టర్ను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. 100 రోజుల్లో చేసినటువంటి అభివృద్ధిని, చేసినటువంటి సంక్షేమాన్ని ఏ విధంగా ప్రజలకు మేలు చేస్తుందనే దాన్ని ఇవాళ చర్చించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడూ చూడనటువంటి, కని విని ఎరగనటువంటి వరదలు వచ్చినాయి. ఏ రోజు కూడా మనం అనుకోలా విజయవాడ నగరం ఈ విధంగా వరదలు వస్తాయని. ఎప్పుడు మన గతంలో కూడా అనుభవం లేదు. అలాంటి వరదలు పైన క్లౌడ్ బరస్ట్ అయ్యి ఎగువ ప్రాంతంలో విపరీతమైన వర్షాలు వచ్చి గత వైసీపీ ప్రభుత్వంలో ఇరిగేషన్ కాలువలు మెయింటైన్ చేయక 5 సంవత్సరాలు ఆ ఇరిగేషన్ కాలువల్ని, బుడమేరు కాలువల్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఒకేసారి పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చేటప్పటికి ఆ కాలువలన్నీ కూడా తెగిపోయి బుడమేరు కాలువలు, ఆ నీళ్ళన్నీ కూడా మన విజయవాడ వచ్చినాయి. ఫస్ట్ ఇక్కడికే వచ్చింది. మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మన రాజీవ్ నగర్, కండ్రిగా ప్రాంతంలో ఎఫెక్ట్ అయినాయి. ఆ రోజు నేను రోడ్డు మీదే ఉన్నా. ఉదయాన్నే వాటర్ వచ్చినాయి అంటే 1వ తారీఖు పొద్దున్నే అన్ని చోట్ల తిరుగుతున్నాం. రాజీవ్ నగర్ కూడా వచ్చాం. 31వ తారీఖు అయితే అడుగు ఉన్నటువంటి నీళ్లు. 1వ తారీఖు మేము ఆర్ఆర్పేటలో డాబా కొట్ల దగ్గర నేను, పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, అలాగే మంత్రి నారాయణ గారు మేము అక్కడ ఉండగానే మా కళ్ళ ముందే చూస్తుండగానే 4 అడుగులు 5 అడుగులు వాటర్ వచ్చేసింది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. వెంటనే ముఖ్యమంత్రి గారికి సమాచారం ఇచ్చాం. వెంటనే ఆయన కూడా నేను వస్తున్నాను అక్కడే ఉండండి అని చెప్పి మధ్యాహ్నం 2 గంటలకల్లా ఆయన డాబా కొట్ల సెంటర్ దగ్గరికి వచ్చారు. వచ్చి పరిస్థితి తన సొంతగానే చూసి వెంటనే బోటును తీసుకొని లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి ఆ రోజు ఆదివారం నాడు అందరం కూడా సింగనగర్ ప్రాంతంలో, డాబా కొట్ల ప్రాంతంలో బోటు నేను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి కలెక్టర్ గారు అందరూ కూడా ఎక్కడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో జగన్ పర్యటించాలంటే పరదాలు కట్టుకొని తిరిగేవారని ఆరోపణ. ఏఐఐబి బ్యాంక్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికను వినియోగించాలని సూచన. వైఎస్ఆర్సీపీకి మరో షాక్. పార్టీకి సామ్నేని ఉదయభాను రాజీనామా, జనసేనలో చేరుతానని ప్రకటన. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.